Dear students, welcome to IAC. So, SI Grant Test number 3, second part explanation. Question number 31. First part lo manam 1 to 30 questions cheppukunnam. Second part lo 31 to 60 questions untayi. First question. A bag contains 1 rupee coins, 50 paisa coins and 20 paisa coins. The ratio of the coin values are in the 7:2:1. The total number of coins in the bag is 160. So, what is the value of the coins in the bag? ఒక సంచిలో రూపాయి నాణ్యాలు ఉన్నాయి, 50 పైసా నాణ్యాలు ఉన్నాయి, 20 పైసా నాణ్యాలు ఉన్నాయి. ఈ నాణ్యాల మధ్య విలువ అంటే విలువల నిష్పత్తి ఇచ్చాడు 7:2:1. సంచిలో కన్నా మొత్తం నాణ్యాల సంఖ్య 160. సంచిలో నాణ్యాల మొత్తం విలువ ఎంత? ఎప్పుడైనా నాణ్యాల సంఖ్య ఇస్తే ఇచ్చిన విలువల నిష్పత్తిని మనం సంఖ్యల నిష్పత్తులకు మార్చుకోవాలి, నాణ్యాల సంఖ్యల నిష్పత్తులకు మార్చుకోవాలి, కాయిన్స్ రేషియోలకు మార్చుకోవాలి. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ విలువ 7 పార్ట్స్ ఉంది. సో అంటే 7 పార్ట్స్ అంటే 7 రూపీస్ అనుకుందాం. రూపాయికి 1 రూపాయిగా ఉండేది, 1 రూపాయి వాల్యూకి 1 రూపాయి కాయినే కదా ఉండేది. అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయంటే 7 కాయిన్స్ ఉంటాయి. ఎన్ని కాయిన్స్ ఉంటాయంటే 7 కాయిన్స్ ఉంటాయి. మరి ఇక్కడ 50 పైసా అనేవి 2 రూపీస్ వాల్యూస్లో ఉన్నాయి. అంటే ఒక 2 రూపీస్కి ఎన్ని 50 పైసా ఉంటాయి? 4 ఉంటాయి. 7:4. 1 రూపీకి ఎన్ని 20 పైసా ఉంటాయి? 5 ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని వాల్యూ రేషియోని కాయిన్స్ రేషియోలోకి మార్చాను. ఎన్ని పార్ట్స్ ఉన్నాయేమో మొత్తం 16 పార్ట్స్ ఉన్నాయి. 16 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 160. 16 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 160. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 10. అంటే 7 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 70. 4 పార్ట్స్ ఏమవుతుందండి? 40. 5 పార్ట్స్ ఏమవుతాయండి? 50. అంటే 1 రూపీ కాయిన్స్ 70 ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ 40 ఉన్నాయి, 20 పైసా కాయిన్స్ 50 ఉన్నాయి. కానీ అడిగిన టోటల్ వాల్యూ అడిగాడు. సో టోటల్ వాల్యూ అడిగాడు కాబట్టి 70 into 1 రూపీ, 70 into 1 రూపీ 70 రూపీస్. సో 40 into 50 పైసా, 40 into 50 పైసా, 40 into 50 పైసా 20 రూపీస్. 50 into 20 పైసా 10 రూపీస్, 10 రూపీస్. మొత్తం ఎంతమ్మా? సో 70 + 20 + 10 100. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 100. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఇదంతా చేయకుండా కూడా డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఈ సర్కస్ అంతా చేయకుండా కూడా డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎలా అంటే ఇచ్చింది కూడా వాల్యూ రేషియోనే కదా, ఇచ్చింది కూడా వాల్యూ రేషియో కదా, 7:2:1. 7:2:1 అంటే 10 పార్ట్స్ కదా, 7:2:1 అంటే 10 పార్ట్స్ కదా. అడిగింది కూడా టోటల్ వాల్యూ కదా, అడిగింది కూడా టోటల్ వాల్యూనే కదా. అంటే మన ఆన్సర్ 10కి మల్టిపుల్లో ఉండాలి. సో 10కి మల్టిపుల్లో ఉన్న ఆప్షన్ ఏముందండి? ఓన్లీ 1 ఆప్షన్ ఉంది. అలా డైరెక్ట్గా కూడా అటాక్ చేయొచ్చు. రెగ్యులర్గా అయితే మనం ఇలా చేస్తాం. The total investment of David and Gopi is 40,000 and the total profit at the end of the year is 10,000. David incurs a loss of 50 rupees if he shares equally but not in proportion to the investment. Then how much does Gopi invest? David Gopi అనువారు పెట్టుబడులు మొత్తం 40,400 రూపాయలు. ఇది 40,400 రూపాయలు అండి, 40,400 రూపీస్. సంవత్సరం అంతలో వచ్చినటువంటి మొత్తం లాభం 10,000 రూపాయలు. పెట్టుబడుల నిష్పత్తిలో కాక సమానంగా పంచుకున్నచో డేవిడ్కి 50 రూపాయలు నష్టం వస్తుంది. అయితే గోపి పెట్టుబడి ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం లాభం 10,000 సమానంగా పంచుకోవడం వల్ల సో డేవిడ్కి 50 రూపాయలు నష్టం వస్తుంది. అంటే సమానంగా అంటే దాని మీనింగ్ అంటే 5,000 పంచుకోవడం వల్ల, సమానంగా అంటే 5,000 పంచుకోవడం వల్ల గోపికి 50 రూపాయలు నష్టం వస్తుంది. గోపికి 50 రూపాయలు నష్టం వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? డేవిడ్కి 50 రూపాయలు నష్టం వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? డేవిడ్కి ఒక 50 రూపాయలు ఎక్కువ రావాలి. డేవిడ్కి ఒక 50 రూపాయలు ఎక్కువ రావాలి. డేవిడ్కి 50 రూపాయలు ఎక్కువ వస్తుంది అంటే సో మనోడికి 50 రూపాయలు తక్కువ రావాలి. జనరల్గా ఈ విధంగా వాళ్ళు పంచుకోవాలి. సో 5,050 ఒకరికి రావాలి, 4,950 ఒకరికి రావాలి. కానీ వాళ్ళు ఈక్వల్గా పంచుకోవడం వల్ల డేవిడ్ 50 రూపాయలు నష్టపోతున్నాడు. ఎప్పుడైనా సరే పెట్టుబడుల ఆధారంగానే లాభాలు పంచుకుంటారు. ఇక్కడ మనకు లాభాలు అనేవి ఈ రేషియోలో ఉన్నాయి. మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఒకసారి కానీ మీరు చూస్తే సో 5 టేబుల్లో 5 హౌ మెనీ టైమ్స్ అండి? 5 101 టైమ్స్, 5 99 టైమ్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకు? సో 200 పార్ట్స్ ఉన్నాయి. సో 200 పార్ట్స్ ఇది నథింగ్ బా 200 పార్ట్స్ ఇది నథింగ్ బా ఎంతమ్మా మనకు? టోటల్ ఎంత అండి? 40,400. సో 200 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. 202 టైమ్స్, 202 టైమ్స్, సో 400. సో అగైన్ 0 202 టైమ్స్,
ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో 200 into 200 40,000, 200 into 2 400, 202 times. హియర్ దర్ ఆస్కింగ్ ఎవరిదమ్మా గోపి పెట్టుబడి ఎంత? గోపి పెట్టుబడి. సో 202 into 99, 202 into 99. ఒకసారి మీరు చూస్తే 202 into 99 అండి. సో 200 into 99, 200 into 99 అంటే మనకి 8తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. ఒకసారి చూడండి, 2 ఉంది, ఇక్కడ 9 ఉంది, 8తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 8తో ఆన్సర్ ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి, 8తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 19,998. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. The ratio of the students in the 3 classes is 2:3:4. Increase the number of students in each class by 12 and the ratio becomes 8:11:14. What was the total number of students in those first 3 classes? 3 తరగతుల్లోని విద్యార్థుల నిష్పత్తి 2:3:4గా ఉంది. ప్రతి తరగతిలోనూ 12 మంది విద్యార్థులను పెంచగా ఆ నిష్పత్తి 8:11:14గా మారుతుంది. అయితే తొలుత ఆ 3 తరగతుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో తొలుత అంటే 2:3:4, మొత్తం 9 భాగాలు ఉందండి. 9 భాగాలు ఉందండి అంటే మన ఆన్సర్ 9కి మల్టిపుల్ అయి ఉండాలండి. సో 9వ టేబుల్లో 184 పోదండి. సో 9వ టేబుల్లో 9వ టేబుల్లో 176 పోతుందా? 176 కూడా పోదండి 9వ టేబుల్లో. సో 176 కూడా పోదు. 9 ఒకటిలో 9, రిమైండర్ ఇస్ వాట్? 86, క్యాన్సిల్ అవ్వదండి. సో 9వ టేబుల్లో 9 రిమైండర్ 16. సో 9వ టేబుల్లో పోవట్లేదండి, అంటే 9వ టేబుల్లో పోయేది ఒకటే ఆప్షన్ ఉందండి, దట్ ఈస్ అవర్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అడిగింది కూడా తొలత ఆ మూడు తరగతుల్లోని విద్యార్థులు మొత్తం ఇనిషియల్గా ఫస్ట్ 3 క్లాసెస్లో ఇనిషియల్గా ఉన్నటువంటి సో ఆ స్టూడెంట్స్ అడుగుతున్నారండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2:3:4, 2:3:4 అంటే 9 అండి, 9 పార్ట్స్. మన ఆన్సర్ 9కి మల్టిపుల్గా ఉండాలండి. సరే అన్ని ఆప్షన్స్ 9కి మల్టిపుల్గా ఉంటే అప్పుడు ఏం చేస్తారు సార్? సమ్మును సాల్వ్ చేస్తాను. ఇనిషియల్గా 2:3:4 ఉన్నారు, ఇనిషియల్గా 2:3:4 ఉన్నారు, దాని తర్వాత 8:11:14 అయ్యారు, 8:11:14 అయ్యారు. ఒకసారి దీన్ని 3తో కింద మల్టిప్లై చేసినట్లయితే, ఫస్ట్ దాన్ని 3తో కింద మల్టిప్లై చేసినట్లయితే 6:9:12 అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యారండి? 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఈ 2 పార్ట్స్ దేనివల్ల ఇంక్రీజ్ అయ్యారు? ప్రతి క్లాస్లో కూడా 12 మెంబర్స్ని యాడ్ చేయడం వల్ల. అంటే 2 పార్ట్స్ అంటే 12 అండి, అంటే ఈచ్ పార్ట్ అంటే 6 అండి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నారండి? 12 + 9 21, 21 + 6 27 పార్ట్స్ ఉన్నారండి. ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 6. 27 into 6. సో 27 into 6 is what? 162. 620 + 120, 6 7 42, 42 + 120 162. ఇలా రెగ్యులర్గా చేస్తామండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయాలి. ABC joined the partnership when A invested 3 times of B and B invested 2/3 of the capital of C. It makes a profit of 6,600 at the end of the year. What is the share of B? ABC భాగస్వామ్యంలో చేరారండి. B మూలధనానికి 3 రెట్లు A, C మూలధనంలో 2/3 వంతు మూలధనంతో B పెట్టుబడి పెట్టగా సంవత్సరం చివరన సో 6,600 రూపాయల లాభం వచ్చింది. B వాటా ఎంత? ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 3 ఉన్నారండి, భాగస్వామ్యంలో 3 ఉన్నారండి, ABC అనే 3 ఉన్నారండి. పెట్టుబడుల ఆధారంగానే లాభాలను పంచుకుంటారండి. సో ఏ ఇన్వెస్ట్ 3 times ఆఫ్ బి అండి, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది బి మీద ఆధారపడిందండి. బి ఇన్వెస్ట్ 2/3 ఆఫ్ సి అండి, అంటే బి ఇన్వెస్ట్మెంట్ సి మీద ఆధారపడిందండి. 2/3 ఆఫ్ సి అంటున్నాడు కాబట్టి నేను సి ఇన్వెస్ట్మెంట్ 3 అనుకుంటున్నానండి. సి ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటున్నాను? 3 అనుకుంటున్నానండి. సి ఇన్వెస్ట్మెంట్ 3 అయితే బి ఇన్వెస్ట్మెంట్ ఇస్ వాట్? 2/3 ఆఫ్ సి అండి. 2/3 ఆఫ్ 3 అంటే 3 క్యాన్సిల్ అవుతే 2/3 ఆఫ్ సి అంటే బి ఇన్వెస్ట్మెంట్ 2 పార్ట్స్ అవుతుందండి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ బి మీద ఆధారపడిందండి. ఏ ఇన్వెస్ట్ 3 times ఆఫ్ బి అండి, 3 times ఆఫ్ బి. 3 times ఆఫ్ బి అంటే బి 2 పార్ట్స్ అండి. అప్పుడు 3 times ఆఫ్ బి అంటే 6 పార్ట్స్ అవుతుందండి. అంటే మొత్తం 6 పార్ట్స్, 2 పార్ట్స్, 3 పార్ట్స్ అండి, మొత్తం 11 పార్ట్స్ అండి. 11 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ 6,600 అండి. 11 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ 6,600. 11 పార్ట్స్ 6,600 అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందో 600 అవుతుందండి. ఈచ్ పార్ట్ 600 అవుతుందండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి వాటా ఎంత? బి వాటా అంటే 2 పార్ట్స్ కదా. 2 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 2 into 600 1200 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1200. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The average weight of the individuals ABC is 84 kg. The average weight 80 kg by joining a new person called D. If E weight is 3 kg more than D and another person joins group E instead of A, then the average weight of BCD is 79 kg. The weight of A is what? ABC 3 వ్యక్తులు ఉన్నారండి.
వారి సగటు బరువు ఓకేనమ్మా, సగటు బరువు 84 కేజీలండి. డి అనే కొత్త వ్యక్తి గ్రూప్లో చేరడం ద్వారా సగటు 80 కేజీలు అయిందండి. డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు ఉన్నట్టు మరో వ్యక్తి ఈ గ్రూపులో ఏ బదులుగా చేరితే అప్పుడు బీసీడీ సగటు బరువు 79 కేజీలు అవుతుందండి. అయినా ఏ బరువు ఎంత? ఒకసారి కానీ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ ఏబీసీ యొక్క సగటు బరువు ఇచ్చున్నాడండి. ఏబీసీ అంటే ఏబీసీ సగటు బరువు 84. ఏబీసీ సగటు బరువు ఎంతమ్మా? 84. సగటు 84 అంటే మొత్తం ఎంత అవుతుందండి? 84 × 3 అండి. 84 × 3 అంటే 252 అండి. 84 × 3 అంటే 252. 83 + 240, 4 3 + 12, 12 + 240, 252 అండి. ఇప్పుడు the average weight 80 kg by joining a new person called D అంటే ABCD అండి. D కూడా జాయిన్ అవ్వడం వల్ల ABCD D జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ వెయిట్ ఎంతమ్మా? 80 అయిందండి. అంటే 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 80 అంటే టోటల్ ఎంత అవుతుందండి? 320 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే ఏబీసీ క్యాన్సిల్ అవుతే డి వెయిట్ వస్తుందండి. సో డి వెయిట్ ఎంత వస్తుందండి? 320లోంచి 252 తీసేయండి అమ్మా. సో 48 ఇక్కడ ఒక 20 68. డీస్ వెయిట్ ఈజ్ 68 అండి. డీస్ వెయిట్ ఈజ్ వాట్? 68. సో మళ్ళా ఇఫ్ ఈ వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ డి అండి. ఈ వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ ఈ అనేవాడిది 3 kg మోర్ దాన్ డి అన్నాడండి. అంటే 3 kg మోర్ దాన్ డి అంటే ఈ వెయిట్ ఈజ్ వాట్ అమ్మా? 71. అండ్ అనదర్ పర్సన్ జాయిన్స్ గ్రూప్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మరో వ్యక్తి ఈ గ్రూప్లో ఏ బదులుగా చేరితే ఏ బదులుగా ఈ జాయిన్ అవుతాయి. BCDE అంటే ఏ బదులుగా ఈ జాయిన్ అవుతాయి. సో యావరేజ్ వెయిట్ ఎంతమ్మా? 79 kg. 4 మెంబర్స్ 79 అంటే టోటల్ ఎంత అవుతుందండి? 316 అవుతుందండి. 316 అవుతుంది. ఒకసారికి మీరు గమనించినట్టయితే ఇక్కడ బీకి సికి డికి క్యాన్సిల్ అవుతే సో A - E = వాటమ్మా 4. 320 నుంచి 316 తీసేస్తే మనకి ఈ వెయిట్ తెలుసండి 71. అప్పుడు ఏ వెయిట్ ఎంత అవుతుందమ్మా? 71 + 4 75. Therefore A's weight is what? 75 kg. Option C is the right answer. 8 years ago, Nagendra and Ravindra had an average ratio of 4:3. What is the ratio of the total age to difference of their age if the present ages ratio is 6:5? 8 సంవత్సరాల క్రితము నాగేంద్ర మరియు రవీంద్ర వద్ద వయసుల నిష్పత్తి 4:3. ప్రస్తుతం వాళ్ళ వయసుల నిష్పత్తి 6:5 అయితే వయసుల మొత్తానికి భేదానికి నిష్పత్తి ఎంత అండి? సో ప్రస్తుతం 8 సంవత్సరాల క్రితం గిని చూసినట్లయితే 4:3 అండి. 8 సంవత్సరాల క్రితం గిని చూసినట్లయితే 4:3. ప్రస్తుతం గిని చూసినట్లయితే 6:5. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి. ఈ 2 పార్ట్స్ దేనివల్ల ఇంక్రీజ్ అయిందండి? ఈ 2 పార్ట్స్ దేనివల్ల ఇంక్రీజ్ అయింది? 8 years వల్లే కదా. అంటే 2 parts 8 years అయితే 1 part ఎంత అండి? 4 years అండి. 1 part ఎంత అండి? 4 years అండి. సో 1 part 4 years అండి. ఇక్కడ విషయం ఏంటంటే సో మనం చేయాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్గా కూడా చెప్పొచ్చండి. మళ్ళీ మీరు ఫైండ్ అవుట్ చేసినా కూడా అదే వస్తుంది. సమ్ అంటే ప్రస్తుతం సమ్ అంటే ఎంత వస్తుంది? 11 parts వస్తుంది. సమ్ అంటే 11 parts వస్తుంది. డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది? 1 part వస్తుంది. అలా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చండి. కాకపోతే ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని నష్టమే లేదండి. 2 parts అంటే 4 years కాబట్టి సో మనకు 6 parts ఎంత వస్తుందండి? 24 years వస్తుందండి. సో 5 parts ఎంత వస్తుందండి? 20 years వస్తుందండి. సమ్ చేస్తే 44 అండి. డిఫరెన్స్ చూస్తే 4 అండి. 44:4 అన్నా 11:1 అన్న ఒకటేగా. అలా చేయకుండా డైరెక్ట్గా చెప్పొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11:1 అండి. నేను అనేది ఏంటంటే అలా రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా సమ్ అన్నాడు కాబట్టి 11 parts, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 1 part. సో డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మీకు వాళ్ళు గిన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్లో గిన అడిగినట్లయితే ఇలా మనం రెగ్యులర్గా చేయాలండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు గో పిక్నిక్ సో ఈజ్ 16 years అండి. బట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 న్యూ కమర్స్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ సో 50 now. ద యావరేజ్ ఏజ్ ఈజ్ 15.5. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ హూ వాంట్ టు గో ఆన్ పిక్నిక్ ఇన్ ద ఫస్ట్? పిక్నిక్ వెళ్ళదలసిన వ్యక్తి గ్రూప్ సగటు వయసు 16 సంవత్సరాలు అండి. అయితే 15 సంవత్సరాల సగటు వయసు ఉన్న 20 మంది కొత్త వారు గ్రూప్లో చేరడం వల్ల ఆ గ్రూప్ సగటు వయసు 15.5 సంవత్సరాలుగా అయిందండి. మొదట్లో పిక్నిక్ వెళ్ళదలసినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? మొదట కొంతమంది పిక్నిక్ వెళ్ళాలనుకున్నారండి. ఎంతమంది వెళ్ళాలనుకున్నారంటే సో ఆ ఎంతమంది వెళ్ళాలనుకున్నారో మనకు తెలియదండి. ఆ యొక్క నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకు తెలియదు. కానీ వాళ్ళ యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు అండి. దాని తర్వాత కొత్తగా ఒక సో 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఒక 20 మంది కొత్తగా జాయిన్ అయ్యారండి. దానివల్ల సగటు 15.5 అయిందండి. అయితే మొదట్లో పిక్నిక్ వెళ్ళదలసినటువంటి సభ్యుల సంఖ్య ఎంత? సో చూడమ్మా, మొదట్లో
పిక్నిక్ వెళ్ళదలిచినటువంటి సభ్యుల యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. కొత్తగా ఎవరైతే 20 మంది జాయిన్ అవుతున్నారో వాళ్ళ సగటు వయసు 15 సంవత్సరాలు. మొత్తం మీద అంటే ఈ మొదట్లో ఉన్న వాళ్ళు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు మొత్తం కలిపి సో అందరి మీద సగటు వయసు చూస్తే 15.5 అండి. ఇక్కడ ఈవెన్ డిఫరెన్స్ చూస్తే ఎంతమ్మా 0.5 అండి. ఇక్కడ డిఫరెన్స్ చూసినా 0.5 అండి. అంటే దాని మీనింగ్ అంటే 1:1 అండి. అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది 20 మంది అండి. అంటే ఒక భాగం అంటే 20 అయినప్పుడు ఇక్కడ కూడా ఒక భాగం అంటే 20గా. అంటే మొదటగా పిక్నిక్ వెళ్ళదలిచినటువంటి సభ్యుల సంఖ్య 20 అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద ఏజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్ అండి. 8 years లేటర్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దర్ ఏజెస్ ఈ 7:4. దెన్ ద రేషియో ఆఫ్ పర్సన్ టు అండ్ సన్ ఎట్ ప్రెజెంట్. ఒక వ్యక్తి వయసు అతని కొడుకు వయసుకి రెట్టింపండి. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 7:4. ప్రస్తుతం వ్యక్తి మరియు కొడుకుల మధ్య నిష్పత్తి ఎంత అండి? సో ఒక వ్యక్తి వయసు తన కొడుకు వయసుకి రెట్టింపు అంటే దాని మీనింగ్ ఏంటి? సో తండ్రికి 2 భాగాలు ఉంటే కొడుకు 1 భాగం ఉంటుందండి. సో 2:1 మీరు చేసినా కూడా అదే వస్తుంది. సో 2:1 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 7:4 అయింది. దీన్ని 3తో మల్టిప్లై చేసినట్లయితే 6:3 అవుతుంది. అప్పుడు ఎన్ని పార్ట్స్ పెరిగిందంటే 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 years తర్వాత అన్నాడు. 1 పార్ట్ అంటే 8 years. 6 parts అంటే 6 × 8 48, 3 × 8 24, 48:24 is nothing but 20. సో 2:1 ఓన్లీ. అలా చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఆప్షన్లో డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చండి. మీకు రెగ్యులర్గా కావాలంటే అలా చేయాలండి. ఏ షాప్ కీపర్ బైస్ ఏ టీవీ ఫ్రమ్ ఏ హోల్సేలర్ ఎట్ ఏ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 16,000. షాప్ కీపర్ గెట్స్ 2 successive discounts 20%, 10%. He had to pay 480 rupees if he sells for 15,000 rupees. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక టోకు వ్యాపారి నుండి ఒక దుకాణదారుడు ప్రకృతి వేళ 16,000 ఉన్నటువంటి ఒక టీవీని 2 వస్త్ర రాయితీలతో 20% 10%తో కొన్నాడు. టీవీని రవాణా చేయడానికి 480 రూపాయలు ఖర్చు పెట్టాడు. టీవీ 1,000 రూపాయలకి అమ్మినట్లయితే అతనికి వచ్చిన లాభశాతం ఎంత? చూడమ్మా, 16,000 రూపాయలు కొన్నాడు. 16,000 రూపాయలు ప్రకటన వేల ఉంది. దాని మీద 2 రాయితీలు వచ్చినాయి. ఒకటి 20%. 20% అంటే ఎంత అండి? 3,200. 10% అంటే 1,600. 20% అంటే 3,200. 3,200 తీసేస్తే 12,800. దీని మీద మళ్ళీ 10% అండి. 10% అంటే 1,280 అండి. 10% అంటే ఎంత? 0 తీసేయండి, 1,280. ఇప్పుడు 12,000 నుంచి ఒక 1,000 తీసేస్తే 11,000 అండి. 800 నుంచి ఒక 280 తీసేస్తే 520. రవాణా ఛార్జీల కోసం 480 రూపీస్ ఖర్చు పెట్టారండి. రవాణా ఛార్జీలు ఎప్పుడు కూడా కొన్న వేళకి కలుపుతామండి. ఇప్పుడు మొత్తం 12,000 అవుతుందండి. అంటే టీవీని 12,000 పెట్టి పర్చేజ్ చేశానండి. టీవీని 12,000 పెట్టి పర్చేజ్ చేసి 15,000కి సేల్ చేశానండి. 12,000 పెట్టి కొన్నాను, 15,000కి అమ్మానండి. అప్పుడు నా ప్రాఫిట్ 3,000 అవుతుందండి. ప్రాఫిట్ పర్సెంట్ ఎప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కెడతారండి. 12,000 మీద లెక్కెడతారు. 3,000/12,000 అంటే 1/4 అండి. 3,000/12,000 అంటే 1/4. 1/4 అంటే 25% అండి. క్వశ్చన్ నెంబర్ 40. ఏ పర్సన్ బైస్ 120 రీమ్ పేపర్స్ అట్ 80 rupees per ream. He pays 280 rupees on transportation and Swachh Bharat tax 40 paisa per ream and 72 rupees per ream for their shipment. At what price he sell a piece of paper to get a profit of 8%? ఒక వ్యక్తి ఒక రీమ్ పేపర్లను 80 రూపాయలు చొప్పున 120 రీమ్ పేపర్లను కొనుగోలు చేసి వాటి రవాణా నిమిత్తము 280 రూపీస్ ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క రీముకి 40 పైసలు చొప్పున సో స్వచ్ఛ భారత్ పన్ను చెల్లించాడు. సో 72 రూపాయలు కూలీకి చెల్లిస్తాడు. అదేవిధంగా ఆ వ్యక్తికి 8% లాభం రావాలంటే ఒక్కొక్క రీమ్ పేపర్ని ఎంత కమ్మాలి? ఒకసారి కానీ మీరు చూస్తే 120 రీమ్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క రీము 80 రూపీస్ అంటే 120 × 80 అంటే 9,600. సో 280 రూపీస్ ఏమో రవాణా కోసం ఖర్చు పెట్టాడు. ప్లస్ ఒక్కొక్క రీమ్ పేపర్కి 40 పైసా స్వచ్ఛ భారత్ పన్ను చెల్లిస్తున్నాడు. 40 పైసా 120 × 40 పైసా 48 రూపీస్ ప్లస్ 72 రూపీస్ కూలీకి ఇస్తాడు. 72 + 48 120. 120 + 280 400. 400 + 9,600 10,000. సో టోటల్ మనకు 10,000 రూపీస్ ఖర్చు అయిందండి. టోటల్ మనకు 10,000 రూపీస్ ఖర్చు అయింది. మనం 8% అనేది ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 8% అంటే 800 అండి. మొత్తం ఎంత అవుతుందండి? 10,800 అవుతుందండి. 10,800 అవుతుంది. ఈ మొత్తం ఎన్ని అమ్మా? 120 అండి. కానీ అడిగింది ఒక్కొక్కటి అండి. మొత్తం మనం 120 రీమ్స్ని 10,800కి సేల్ చేస్తున్నామండి. అప్పుడు ఒక రీమ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? సో 0కి 0 క్యాన్సిల్ అవుతే సో 12 టేబుల్లో 108 9 టైమ్స్ పోతుందండి. అంటే ఒక్కొక్క రీమ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మా? 90 రూపీస్ అండి.
So your answer is what? Option B. The market price of a television is 24,000. A shopkeeper gives 20% discount and gets 20% profit. If the discount is not given, the profit percentage is what? ఒక టెలివిజన్ యొక్క ప్రకటిత విలువ 24,000. ఒక దుకాణదారుడు 20% డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 20% లాభం వస్తుందండి. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే లాభ శాతం ఎంత? సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. 24,000 మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. 24,000 మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. 20% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. 20% అంటే ఎంతమ్మా? 4,800 అండి. 4,800. 4,800 తీసేస్తే సో 19,200 ఉంటుందండి. ఈ వస్తున్న 19,200కి అమ్మినప్పుడు అతనికి ఇంకా 20% లాభం వస్తుందండి. అంటే 20% లాభం వస్తుంటే దేనికి సమానం అండి? 120%కి అండి. 120% సమానం అండి. 120% అంటే 19,200 అండి. ఇప్పుడు మనకు కొన్న వేల ఎంతో తెలిస్తే ఈజీ అయిపోతుందండి. కొన్న వేల కావాలండి. 100% ఎంత? ఒకసారి కానీ మీరు చూసినట్లయితే సో 0 క్యాన్సిల్ అవుతుందండి. 12 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 16 టైమ్స్ పోతుందండి. 16 టైమ్స్ 192 అండి. అంటే 1600 టైమ్స్ పోతుందండి. 1600 × 10 అంటే 16,000. అంటే విషయం ఏంటంటే ఆ వస్తువు యొక్క కొన్న వేల 16,000 అండి. వస్తువు యొక్క కొన్న వేల 16,000 అండి. ఇప్పుడు మనం డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే ప్రకటన వేలే సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి. ఇక్కడ ప్రకటన వేల 24,000 ఉందండి. కొన్న వేల ఏమో 16,000 ఉందండి. డిస్కౌంట్ ఇవ్వనప్పుడు ప్రకటన వేల అమ్మిన వేల అవుతుందండి. ప్రకటన వేల అమ్మిన వేల అవుతుంది. అంటే ఇక్కడ మనకు 16,000 రూపాయలు వస్తువుని 24,000 రూపాయలకి అమ్మినప్పుడు మీకు 8,000 లాభం వస్తుందండి. 8,000 లాభం వస్తుందండి. లాభ శాతం ఎల్లప్పుడూ కూడా కొన్న వేల మీద లెక్కెడతామండి. ఈ 8,000 అనేది 16,000 మీద లెక్కెడతామండి. అంటే 8,000 / 16,000 అంటే 1/2 అండి. 1/2 అంటే 50% అండి. 1/2 అంటే 50% అండి. A shopkeeper buys books worth 750 rupees from a publisher. For some reason sold 2/5 of them a loss of 15%. How much profit should be made on the rest of the books so that he doesn't lose or gain in the whole transaction? ఒక షాపు వాడు ఒక ప్రచురణకర్త వద్ద నుండి 750 రూపాయలు విలువ చేసేటువంటి పుస్తకాలను కొన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆ మొత్తంలో 2/5 వంతు భాగాన్ని 15% నష్టానికి అమ్ముకున్నాడు. అతనికి మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలి అంటే మిగిలిన పుస్తకాన్ని ఎంత శాతం లాభానికి అమ్ముకోవాలి? సో చూడండి అమ్మ, 2/5 అండి. 2/5 అండి. 2/5 ఆఫ్ 750 అండి. 150 టైమ్స్ 150 2 ఆర్ 300 అండి. అంటే 300 విలువ చేసేవి 15% నష్టానికి అమ్ముకున్నాడండి. 15% నష్టానికి అమ్ముకున్నాడండి. 15% అంటే 45 రూపీస్ అండి. 45 రూపీస్ నష్టానికి అమ్ముకున్నాడండి. అంటే 45 రూపీస్ పోతే 255 రూపీస్ అండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మిగతా వస్తువుల మీద మనకు ఆ 45 రూపీస్ ప్రాఫిట్ రావాలండి. మిగతా వస్తువులు అంటే ఎన్ని అండి ఇక్కడ? మిగతా వస్తువులు అంటే ఎన్ని అండి ఇక్కడ? సో 2/5 పోతే ఇంకా 3/5 ఉంటుందండి. 3/5 ఉంటుందండి. సో 3/5 ఆఫ్ 750 అండి. 3/5 ఆఫ్ 750 అంటే ఎంతమ్మా? 3/5 ఆఫ్ 750 అంటే ఎంత వస్తుందని మనకు 450 రూపీస్ వస్తుందండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే లాస్ అయ్యామో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఏదైతే లాస్ అయ్యామో ఆ లాస్ అయిన అమౌంట్ సెకండ్ ట్రాన్సాక్షన్లో వస్తే సరిపోతుందండి. నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్లో 45 రూపీస్ లాస్ అయ్యానండి. ఆ 45 రూపీస్ నాకు సెకండ్ ట్రాన్సాక్షన్లో వస్తే సరిపోతుందండి. నాకు లాభం అవసరం లేదు, నష్టం అవసరం లేదండి. అంటే ఇక్కడ లాస్ అయిన 45 రూపీస్ సెకండ్ ట్రాన్సాక్షన్లో రావాలండి. సెకండ్ ట్రాన్సాక్షన్లో మనకి ఎంత విలువ చేసేటువంటి ఆర్టికల్స్ మన దగ్గర ఉన్నాయి? 450 విలువ చేసేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయండి. అంటే 450 రూపీస్ మీద 45 రూపీస్ లాభం రావాలంటే 450 రూపీస్ మీద 45 రూపీస్ లాభం రావాలంటే ఎంత % లాభం రావాలంటే 10% అండి. సో ఇఫ్ ఆన్సర్ ఇస్ వాట్? 10% అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The manufacturer sells the blindfold to the wholesaler at a profit of 18% and he sells it to the retailer at a profit of 20%. The retailer sells to the customer for 30.09 rupees so and makes a profit of 25%. What is the manufacturing cost to the manufacturer? ఉత్పత్తిదారుడు 18% లాభంతో కళ్ళజోడును టోకు వర్తకునికి అమ్మగా అతడు దాన్ని 20% లాభానికి చిల్లర వర్తకుడికి అమ్ముతాడు. చిల్లర వర్తకుడు వినియోగదారునికి 30.09కు దానిని అమ్మి 20% లాభం పొందితే ఉత్పత్తిదారునికి తయారీ ఖర్చు ఎంత? ఒకసారి జాగ్రత్త చూడమ్మా, అందరూ కూడా ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు మనం అసలుకి ఉత్పత్తిదారుడు ఎంత ఖర్చు పెట్టాడో తెలియదండి. దాన్ని 100 అనుకుంటున్నానండి. ఉత్పత్తిదారుడు ఎంత ఖర్చు పెట్టాడో తెలియదండి. 100 అనుకుంటున్నానండి. సో ఉత్పత్తిదారుడు ఫస్ట్ ఎంత శాతం లాభానికి అమ్మాడండి? 18% లాభానికి అండి. అంటే 100 మీద 18% అంటే 18 అండి. 100 మీద 18% అంటే 18 అండి. ఇప్పుడు 118 అవుతుందండి. ఈ 118 మీద మళ్ళీ ఎంత శాతం లాభం అండి? 20% లాభం అండి. 20% లాభం అండి. 10% అంటే 11.8 అండి. 10% అంటే 11.8. 20% అంటే 11.8. 11.8. 11.8
11.8, 23.6 అండి. అప్పుడు 23, 118 అండి. 23, 118, 121 చూడమ్మా, మనకు 23, 118 అండి. సో 141.6 అండి, 141.6. మళ్ళీ దీన్ని 20% లాభానికండి వర్తకుడికి, కస్టమర్కి 20% లాభం అంటే మనం 2 సార్లు హాఫ్ చేయాలండి. 141.6ని 2 times హాఫ్ చేస్తే 141.6ని వన్ టైం హాఫ్ చేస్తే 70.8 అండి, 70.8. మరొకసారి హాఫ్ చేస్తే 35.4 అండి, మరొకసారి హాఫ్ చేస్తే 35.4. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తామో 177 వస్తుందండి. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం, సో 30.09 అండి, 30.09. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ అండి. ఒకసారి జాగ్రత్త చూడమ్మా, సర్కస్ చేయొద్దని క్రాస్ మల్టిప్లై చేసి. ఒకసారి కానీ మీరు చూస్తే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉందండి. అంటే 7 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుందండి? 7తోనే మల్టిప్లై చేస్తేనే వస్తుంది. అంటే మా ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలండి. అలా 7తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. అర్థమైంది నేను చెప్పిన లాజిక్? ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 9 ఉందండి. 7 టేబుల్లో 9 యూనిట్స్ ప్లేస్లో వచ్చేటువంటి సందర్భం ఒకసారే ఉంటుందండి. 7 7 that's 49. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలండి. అంటే సింపుల్గా 177లో 17% అంటే 177లో 17% అంటే 30.09 అండి. మరి 17% ఆఫ్ 100 అంటే 17% ఆఫ్ 100 అంటే 17 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Jones gave his 40% wife 40% of the money, and he gave each of his 3 sons 20% of the remaining money. Now half of the remaining money was retail expenses and the remaining 12,000 was deposited in the bank. How much money did Jones first have? Jones తన దగ్గర ఉన్నటువంటి మొత్తం మనీలో 40% భార్యకి ఇచ్చాడు. ఆయన ముగ్గురు కొడుకులకు ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులో 20% ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర ఖర్చులు కాక మిగిలిన 12,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. జోన్స్ దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి డబ్బు ఎంత? మొట్టమొదటిగా ఉన్న డబ్బు తెలియదండి, 100 అనుకుంటున్నానండి. దాంట్లో 40% భార్యకి ఇచ్చాడండి. 40% భార్యకి ఇచ్చాడంటే 40 రూపాయలు అయిపోతాయండి, ఇంకా 60 రూపాయలు ఉంటాయండి. మిగిలిన డబ్బులో ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కుమారునికి 20% ఇచ్చాడండి. అంటే దీంట్లో 20% అంటే ఎంతమో 12. అంటే ఒక కొడుక్కి 12, మరొక కొడుక్కి 12, అంటే మొత్తం 36 రూపీస్ ఖర్చు పెట్టేశాడండి. 36 పోతే ఇంకెంత ఉంటాయమ్మా? 24 ఉంటాయండి. అంతే కదా? 20% అండి, 20%. ఒక్కొక్క కొడుకు 20% అండి. 20% ఆఫ్ 60 అంటే 12 అండి. ఒక కొడుకు 12, మొత్తం 36 పోతే 24 రూపీస్ ఉంటాయండి. ఈ 24 రూపీస్లో మళ్ళీ 50% ఖర్చు పెట్టాడండి, చిల్లర ఖర్చులు ఖర్చు పెట్టాడండి. అంటే 12 రూపీస్ పోతాయండి, ఇంకో 12 రూపీస్ ఉంటాయండి. అంటే 100 అనుకుంటే చివరికి 12 రూపీస్ మిగిలేయండి. 100 అనుకుంటే చివరికి 12 రూపీస్ మిగిలేయండి. లెక్క ప్రకారం ఎంత మిగిలినాయమ్మా? 12,000 మిగిలినాయండి. లెక్క ప్రకారం ఎంత మిగిలినాయి? 12,000 మిగిలినాయి. అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? 1000 టైమ్స్ పోతుందండి. సో 1000 టైమ్స్ ఆఫ్ 100, సో 1000 టైమ్స్ ఆఫ్ 100 is what? So 1 lakh. So your answer is what? 1 lakh. Your answer is what? 1 lakh. So option A is the right answer. Uma got 35% marks out of the total marks in the exam and failed with 30 marks. Mahesh, who wrote the exam, same exam, 60% of the total marks and got 20 marks more than pass mark. How many marks are required to pass that exam? Uma ఒక పరీక్షలో 30% మార్కులు పొంది 30 మార్కులతో ఫెయిల్ అయ్యారండి. అదే పరీక్ష రాసిన మహేష్ మార్కులు 60% పొంది ఉత్తీర్ణత మార్కులకు అవసరమైన దానికన్నా 20 మార్కులు ఎక్కువ సంపాదించాడండి. అసలు ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి అవసరమైనటువంటి మార్కులు ఎన్ని? చూడమ్మా, ఒక స్టూడెంట్కి ఏమో 30% మార్కులు వచ్చాయి, మరొక స్టూడెంట్కి ఏమో 60% మార్కులు వచ్చాయి. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 25% డిఫరెన్స్ వచ్చిందండి. ఎంత డిఫరెన్స్ వచ్చిందమ్మా? 25% డిఫరెన్స్ వచ్చిందండి. మార్కుల ప్రకారం చూస్తే ఒక విద్యార్థి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడండి. మరొక విద్యార్థి 20 మార్కులు అధికంగా వచ్చాయండి. మరొక విద్యార్థికి 20 మార్కులు అధికంగా వచ్చాయండి. అంటే ఫెయిల్ అయ్యాడంటే -30 అండి, పాస్ అయ్యాడంటే +20 అండి. డిఫరెన్స్ 10 కాదండి, డిఫరెన్స్ 50. -30కి +20కి డిఫరెన్స్ 50 మార్క్స్ అండి. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసినప్పుడు 20% డిఫరెన్స్ ఉందండి. మార్కుల ప్రకారం చూసినప్పుడు 50 మార్క్స్ డిఫరెన్స్ ఉందండి. అంటే 25% అంటే 50 మార్క్స్ అండి. అప్పుడు 1% అంటే ఎంత అండి? 2 మార్కులు అండి. 1% అంటే 2 మార్కులు అండి. ఒక స్టూడెంట్కి ఇక్కడ 30% మార్కులు వచ్చాయండి. అప్పుడు 1% 2 మార్కులు అయినప్పుడు 30% మార్కులు అంటే 70 మార్కులు అండి. అతనికి 70 మార్కులు వచ్చినప్పటికీ కూడా 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే పాస్ అవ్వాలంటే 100 మార్కులు రావాలండి. మరొకసారి చెప్తాను చూడండి. పర్సంటేజ్లో డిఫరెన్స్ 25% అండి. మార్కుల్లో డిఫరెన్స్ 50 మార్క్స్ అండి.
అంటే 25% అంటే 50 మార్క్స్ అండి. సో అప్పుడు 1% అంటే ఎంత అండి? 1% అంటే 2 మార్క్స్ అండి. 1% అంటే 2 మార్క్స్. ఇక్కడ 35% అంటే మనం 70 మార్క్స్ రాసుకోవచ్చా? 35% అంటే 70 మార్క్స్ రాసుకోవచ్చు కదా. 35% అంటే 70 మార్క్స్. 70 మార్క్స్ వచ్చినప్పటికీ 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే 100 మార్క్స్ రావాలండి. 8% of the voters did not vote, do not exercise their vote. So with only 2 candidates running in the race, the winning candidate wins 48% of the votes cast and wins by 1100 votes. So what is the total number of votes in that election? 8% మంది అసలు ఓట్లు పాల్గొనలేదండి. సో ఈ పోటీలో 2 అభ్యర్థులు మాత్రం పోటీ పడతారండి. విజయం సాధించిన అభ్యర్థి పోలైన ఓట్లు 48% ఓట్లు సంపాదిస్తాడండి. తన ప్రత్యర్థిపై 1100 ఓట్ల మెజారిటీ గెలుపొందుతాడు. ఎలక్షన్లో మొత్తం ఓట్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఓటర్లు 100 మంది ఉన్నారనుకోండి. 8% మంది క్యాస్ట్ వేయలేదండి, అంటే ఓటు యూజ్ చేసుకోలేదు, అసలు ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే 92% మందే ఓటింగ్లో పాల్గొన్నారండి. 92%లో 48% ఓట్లు ఎవరికి వచ్చాయండి? విన్నర్కి వచ్చాయండి. అంటే ఇద్దరు మాత్రం పార్టిసిపేట్ చేశారు కాబట్టి మిగతా 44% ఎవరికి వస్తాయండి? లూజర్కి వస్తాయండి. డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్సే మెజారిటీ అవుతుందండి. 4% ఓట్లు డిఫరెన్స్ అండి. ఆ 4% అంటేనే 1100 అండి. అంటే 4వ టేబుల్ 1100 ఎన్నిసార్లు పోయిద్దామండి? 275 టైమ్స్ పోయిద్దండి. మరి 275 టైమ్స్ ఆఫ్ 100 అంటే, సో 275 టైమ్స్ ఆఫ్ 100 అంటే, సో ఇవర్ ఆన్సర్ ఇస్ 27,500 అండి. మొత్తం ఓటర్లు 27,500. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Naresh has a total of 75 questions in sociology, 10 in geography, okayama. So 30 in history and 35 in economics. He able to do 70% geography and 40% is history, 60% economics correctly. He didn't pass the test. This is because less than 60% of the answers are correct. So how many more questions does he have to answer to get 60% grade? 60% రావాలంటే ఇంకెన్ని మార్క్స్ రావాలి? ఓకే, నరేష్ మొత్తం 75 క్వశ్చన్స్ ఉన్నాయండి. మొత్తం ప్రశ్నలు 75 ఉన్నాయండి. ఆ 75లో 10 భూగోళ శాస్త్రం, 30 చరిత్ర, 35 అర్థశాస్త్రం అండి. 70% భూగోళ శాస్త్రం కరెక్ట్ అండి. 70% అంటే 70% అంటే ఎంతమ్మా? 70% అంటే ఎంత? 7. 10లో 70% అంటే 7 అండి. చరిత్రలో 40% అండి. ఈ చరిత్రలో 40% అంటే ఎంతమ్మా? 30లో 40% అంటే 12 అండి. 30లో 40% అంటే 12. నెక్స్ట్ అర్థశాస్త్రంలో 60% అండి. 35 ప్రశ్నలు 60% అండి. 60%. 10% అంటే 3.5. 60% అంటే ఎంత? 21. 60% అంటే ఎంత? 21. సో అతను టెస్ట్ పాస్ అవ్వలేదండి. దానికి కారణం ఏంటంటే సమాధానం 60% కన్నా తక్కువ కరెక్ట్ అయ్యాయండి. 60% గ్రేడ్ రావడానికి అతను ఇంకా ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసి ఉండాలి? ఇప్పుడు మొత్తం 75 మార్కులు, 75 క్వశ్చన్లు కదా. 75కి 60% మార్కులు అంటే ఎంతమ్మా? 75 ప్రశ్నలకి 60% అంటే 10% అంటే 7.5. 60% అంటే 6 × 7.5. 6 × 7.5 ఎంత అవుతుందండి? 45 అవుతుందండి. 6 × 42, 6 × 3 45 అవుతుందండి. అంటే మొత్తం మనకు 45 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలండి. మొత్తం మీద 45 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. అతనికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయండి? 21, 12, 33. సో 33 + 7 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయండి. అంటే మరి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతా అతను ఏ గ్రేడ్ సాధించాలంటే 60% గ్రేడ్ సాధిస్తాడండి. సో మొత్తం కూడా 40 కరెక్ట్ అయినాయి. మొత్తం టోటల్ 45 కరెక్ట్ అవ్వాలి. ఇంకొక 5 కరెక్ట్ అవుతే సరిపోతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 1/20 + 1/30 + 1/42 and so on up to 1/132. 1/132. సో 1/20 నేను 4 × 5 రాయొచ్చు కదా. 20 నేను 4 × 5 రాయొచ్చు కదా. 30 నేను 5 × 6 రాయొచ్చు కదా. 42ని 6 × 7, 7 × 8, 8 × 9, 9 × 10, 10 × 11, 11 × 12 ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే చూడండి, 1/4 - 1/5 రాస్తున్నానండి. ఎల్సిఎం 20 అవుతుంది. 4 5s are 5 4s are 5 - 4 1 1/20 సాటిస్ఫై అవుతుందండి. సిమిలర్గా మిగతా కూడా రాసేయండి అమ్మా. 1/5 - 1/6, 1/6 - 1/7 అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. 1/7 - 1/8, 1/8 - 1/9, 1/9 - 1/10, 1/10 - 1/11, 1/11 - 1/12 ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. మొదటి టర్మ్ చివరి టర్మ్ మాత్రం మిగులుతాయండి. ఇలా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ది చివరి రాసుకుని సరిపోతుందండి. 1/4 - 1/12 అండి. ఎల్సిఎం 12 అండి. 4 3s are అండి. సో 1. సో 3 - 1 2, 2/12. 2/12 is nothing but 1/6. So your answer is what? 1/6. Option C is the right answer. 4/61, 4/62, 4/63, 4/64 is it divisible by which of the following? సో 4/61 కామన్ తీయండి. 4/61 కామన్ తీస్తే
1 ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 2 4 ఎస్ 4 4 16 ఎంత వస్తుందమ్మా ఇది 80 84 85 వస్తుందండి. 4 4 61 85. కానీ 85 అనేది 3 టేబుల్లో పోతుందా? పోదు. 85 10 టేబుల్లో పోదు. 85 11 టేబుల్లో పోదు. 85 13 టేబుల్ కూడా పోదు. ఒక 4ని బయట తీసేయండి. 4 4 60 ఇంటూ 4 ఇంటూ 85. 4 ఇంటూ 85 అంటే 480 జాస్ 320, 4 5 జాస్ 20, 340. ఒక 4ని బయట తీసి మల్టిప్లై చేశా. 85 ఇంటూ 4 340. 340 11 టేబుల్లో పోతుందా? పోదు. 340 3 టేబుల్లో పోతుందా? పోదు. 340 13 టేబుల్లో పోదు. 340 పోయేది 10 టేబుల్లోనే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Secant square theta plus tan square theta is equal 7/12. Then secant to the power 4 theta minus tan to the power 4 theta విలువ ఎంత? ఒకసారి మీరు చూస్తే ఇది ఏ ఫార్మెట్లో ఉంది? a² మైనస్ b స్క్వేర్ ఫార్మెట్లో ఉందండి. a² మైనస్ b స్క్వేర్ ఫార్మెట్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నానంటే చూడండి. secant square theta a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాస్తున్నానండి. secant square theta ప్లస్ tan square theta ఇంటూ secant square theta మైనస్ tan square theta. secant square theta మైనస్ tan square theta. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b స్క్వేర్ అండి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్టయితే secant square theta మైనస్ tan square theta విలువ 1 అండి. secant square theta మైనస్ tan square theta విలువ 1 అండి. ఓకేనమ్మా? మన secant square theta ప్లస్ tan square theta విలువ తెలుసండి. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7/12 అండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7/12. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ 3 4 5. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్? ఇది లంబకోణ త్రిభుజం అండి. 3 4 5 అనేది ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం అండి. అంతర్వృత్త వ్యాసార్థం అడిగినప్పుడు ఎదుటి భుజము ప్లస్ ఆసన భుజము మైనస్ కర్ణము బై 2. 3 + 4 అంటే 7 అండి. 7 - 5 అంటే 2. 2/2 అంటే 1 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1 సెంటీమీటర్. ఆపోజిట్ సైడ్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ మైనస్ హైపోటెనస్ బై 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 10? సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 10 కాదమ్మా, 8 అండి. బై మిస్టేక్ ఇక్కడ తెలుగు మీడియంలో కరెక్ట్గా వచ్చింది చూడండి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 8 అండి. మనకు బహుభుజాలను భుజాల సంఖ్య మీద అయితే కర్ణాల సంఖ్య n × n - 3/2 అండి. n × n - 3/2. సో n + 8 అమ్మా. 8 × 8 - 3. 8 - 3/2. సో 2 4 జార్స్ అండి. 4 5 జార్స్ ఎంతమ్మా? 20. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20. 10 తీసుకుంటే ఆప్షన్ లేదండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. cos theta plus cos square theta is equal to 1. then sin square theta plus sin to the power 4 theta విలువ ఎంత? ఇప్పుడు cos theta is equal to ఏమని రాయొచ్చండి? ఆ cos స్క్వేర్ అవతల పోతే ఏమవుతుందండి? 1 - cos స్క్వేర్ అవుతుందండి. 1 - cos స్క్వేర్ theta అని మనం sin స్క్వేర్ theta రాయొచ్చండి. sin స్క్వేర్ theta రాయొచ్చండి. అంటే cos theta అంటే sin స్క్వేర్ theta అండి. ఇప్పుడు cos స్క్వేర్ theta ఎంత అవుతుందండి? cos స్క్వేర్ theta sin to the power 4 theta అవుతుందండి. sin to the power 4 theta అవుతుందండి. అంటే cos theta ఇప్పుడు sin స్క్వేర్ theta ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? sin స్క్వేర్ theta ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? cos theta సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. ప్లస్ sin to the power 4 theta ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? cos స్క్వేర్ theta సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. మనకు తెలుసు cos theta ప్లస్ cos స్క్వేర్ theta అంటే ఎంతమ్మా? 1. సో మీ ఆన్సర్ కూడా ఎంతండి? 1. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 2² × 3 3. 3 to the power 3 5 to the power 5. ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అడిగారండి. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో హెచ్సిఎఫ్ అడిగారండి. సో హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలన్నప్పుడు సో ఇదొక టర్మ్ అండి. అదేవిధంగా ఇదొక టర్మ్ అండి. మూడిట్లో కామన్గా ఉండాలి, లోయెస్ట్ పవర్ అయి ఉండాలి. సో 2 అనేది మూడిట్లో ఉందండి. సో లోయెస్ట్ పవర్ ఎక్కడ ఉందండి? 2² అండి. 3 అన్నిట్లో ఉందండి. లీస్ట్ స్క్వేర్ ఎక్కడ ఉందండి? 3² అండి. 5 అన్నిట్లో ఉందండి. లీస్ట్ స్క్వేర్ ఎక్కడ ఉందండి? 5. 7 ఉందండి. 7 ఫస్ట్ దాంట్లో లేదండి, తీసుకోకూడదు. మూడిట్లో కామన్గా ఉండాలి, లీస్ట్ పవర్ అయి ఉండాలి. ఇప్పుడు దిగిన తీసుకుంటే ఈ నెంబర్తో మనం ఈ మూడింటి మనం సక్సెస్ఫుల్గా డివిజిబుల్ చేయొచ్చండి. ఓకేనమ్మా? సో 2² అంటే 4, 3² అంటే 9 × 5. సో ఎంతమ్మా? 4 9 జాస్ 36, 36 5 జాస్ 180. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 180. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అండి. ఫస్ట్ బార్లో ఉన్న ప్లేస్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. 3 - 2 అంటే ఎంత అండి? 3 - 2 అంటే 1 అండి. సో దీన్ని తీసేద్దాం ఇంకా. సో హాఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. డివిజన్కి ముందు కంటే హాఫ్కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. 1 డివిజన్ 3/7 హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. 6 + 8 అంటే 14 అండి.
6 + 8 అంటే 14 అండి. 7 2s are 14. సో 1 divided by 6 అండి. 1 divided by 6 అండి. దీన్ని పక్కన పెట్టేసేయండి. సో దీని వరకు 1/6 వచ్చిందండి. దీని వరకు 1/6 వచ్చిందండి. దీని వరకు పక్కన పెట్టేసేయండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయండి అమ్మా. ఇది LCM 14 అవుతుందండి. LCM 14 అవుతుంది. 7 2s are 2 3s are 6. 6 + 8 ఎంతమ్మా 14. 14/14 అంటే 1 అవుతుందండి. ఎంటైర్ వాల్యూ 1 అవుతుందండి. వీటికి LCM తీయండి అమ్మా. 25 is the LCM. 25 is the LCM. సో 5 5s are 5 1s are 5. 5 + 7 మైనస్, సో ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి -25 వస్తుందండి. ఎంత వస్తుందండి? -25 వస్తుందండి. సో ఇక్కడ మనకు బిఫోర్ ఎంత ఉందండి? 1/6 ఉందండి. 1/6 ఇక్కడ మనం చేస్తే ఎంత వస్తుందండి? మైనస్లో వస్తుందండి. -13. సో -13/25 అండి. -13/25. LCM 150 అవుతుందండి. 6 25 జార్స్ అండి. 6 25 జార్స్. 6 25 జార్స్ 25. ఓకేనమ్మా. 6 25 జార్స్ 25 మైనస్ 25 6 జార్ 6 13 times 78 అంటే -53/150 అండి. -53/150. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? -53/150. ఆప్షన్ D is the right answer. సో వాటర్ ట్యాంక్ ఈజ్ 2/5 ఫుల్ అండి. A can fill it in 10 minutes, B can empty it in 6 minutes అండి. How much time does it take for the tank to be completely empty if both pipes are open? ఒక తొట్టెలో 2/5 వంతు భాగం నిండి ఉందండి. ఏ పైప్ అయితే 10 నిమిషాల్లో నింపగలుగుతుందండి. బి పైప్ అయితే 6 నిమిషాలు ఖాళీ చేయగలుగుతుందండి. రెండు ఒకేసారి తెరిస్తే మరి ఆ ట్యాంక్ ఎప్పుడు ఎంటీ అవుతుందండి? ఒకసారి కానీ మీరు చూస్తే ఏ ఒకటే అయితే 10 నిమిషాలు నింపగలదండి. 10 నిమిషాలు నింపగలదు. బి ఒకటే అయితే 6 నిమిషాలు ఖాళీ చేయగలదండి. ముందు 10కి 6 కసాగ ఎంత అండి? 30. కసాగ ఎంత? 30. సో 10 3 times 6 5 జార్స్ అండి. అంటే ఏ ద్వారా 3 లీటర్స్ వస్తే బి ద్వారా 5 లీటర్స్ పోతాయండి. అందుకనే స్టార్టింగ్లో రెండింటిని ఓపెన్ చేయలేదండి. స్టార్టింగ్లో 2/5 వాటర్ ఉన్నాయండి. అంటే 2/5 ఆఫ్ వాటర్ ఉన్నాయంటే సో ట్యాంక్ సామర్థ్యం ఎంత? 30 అండి. 2/5 వాటర్ ఉన్నాయండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 2/5 ఆఫ్ 30ని మనం ఎంటీ చేయాలండి. ఈ రెండింటిని ఒకేసారి ఆన్ చేస్తే సో నిమిషానికి ఎన్ని ఖాళీ చేయగలుగుతుందండి? 3 వస్తున్నాయి, 5 పోతున్నాయి. అంటే నిమిషానికి 2 ఖాళీ చేయగలదు కదా, /2 అండి. 5 1s are 5 6 జార్స్ అండి. 2కి 2 క్యాన్సిల్ అవుతే 6 అండి. అంటే రెండింటిని ఒకేసారి ఆన్ చేస్తే ట్యాంక్లో ఉన్నటువంటి 2/5 ఆఫ్ వాటర్ని ఎంటీ చేయడానికి 6 నిమిషాలు పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ A. An employee travels at an average speed of 15 km/h and arrives at the office 20 minutes late అండి. Next increases his speed by 5 km/h. The first above arrives 10 minutes late. So what is the distance between the home and office? ఒక ఉద్యోగి సగటున గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన కార్యాలయానికి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. తదుపరి గంటకి 5 కిలోమీటర్లు తదుపరి అంటే నెక్స్ట్ టైము 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో ప్రయాణించినా కూడా 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడండి. ఇంటి నుండి కార్యాలయానికి గల దూరం ఎంత? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దూరం అనేది తటస్థం. కార్యాలయం నుంచి ఇంటికి ఎప్పుడు చూసినా కూడా దూరం తటస్థంగా ఉంటుంది. దూరం తటస్థమైనప్పుడు సో మనకు వేగాలు మరియు కాలాలు అంటే స్పీడ్ అండ్ టైం ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీడ్స్ రేషియో 15:20 అండి. స్టార్టింగ్స్ మొదటి రోజు 15 వేగంతో వెళ్ళాడు, నెక్స్ట్ రోజు ఒక 5 పెంచాడండి. అంటే స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. అంటే స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 అయితే అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుందండి? 4:3 అవుతుందండి. టైమ్స్ రేషియో ఏమవుతుందండి? 4:3 అవుతుందండి. అంటే ఎన్ని భాగాల డిఫరెన్స్ ఉందండి? 1 భాగం డిఫరెన్స్ ఉందండి. మొదటిసారి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడండి. సెకండ్ టైం కూడా 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడండి. ఆలస్యము మైనస్ చేయాలండి. 20 - 10 అంటే 10 అండి. 1 part అంటే 10 minutes అండి. అప్పుడు 3 parts ఎంత అవుతుందండి? 30 minutes అవుతుందండి. 3 parts ఎంత అమ్మా? 30 minutes. 20 km/h వేగంతో వెళ్ళేటప్పుడు 30 నిమిషాలు పట్టిందండి. అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్తుంటే 30 నిమిషాలు అంటే అర్ధ గంట అండి. అంటే దూరం ఎంత ఉండాలండి? 10. దూరం ఎంత ఉండాలి? 10 kilometers. In a school with 10 teachers, the average age of the teacher is 3 years decreased as a result of the teacher joining the school at the age of 25 instead of retired teacher. How old is the retired teacher? 10 మంది ఉపాధ్యాయులు గల పాఠశాలలో పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయుడికి బదులు 25 సంవత్సరాలు కలిగినటువంటి కొత్త ఉపాధ్యాయుడు పాఠశాలలో చేరిన ఫలితంగా ఉపాధ్యాయుల సగటు వయసులో 3 సంవత్సరాలు తగ్గిందండి. పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయుడి వయసు ఎంత? సో ఏజ్ ఆఫ్ న్యూ పర్సన్ అండి. ఏజ్ ఆఫ్ న్యూ పర్సన్ ఇచ్చున్నారండి.
ఏజ్ ఆఫ్ న్యూ పర్సన్, సో పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయుడి వయసు ఎంత? సో మనకు కొత్త ఉపాధ్యాయుడు వయసు ఇచ్చాడండి 25 ఈజ్ ఈక్వల్ టు వెళ్ళిపోయిన అతనిది మనకు తెలియదండి ఎక్స్, వెళ్ళిపోయిన అతనిది మనకు తెలియదు ఎక్స్. సో తగ్గిందా పెరిగిందండి? సో 3 సంవత్సరాలు తగ్గిందండి, తగ్గితే మైనస్ చేయాలండి. మైనస్ ఎంతమంది ఉన్నారండి పాఠశాలలో? 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారండి. 10 ఇంటూ ఒక్కొక్కరిది 3 తగ్గిందండి, ఒక్కొక్కరిది 3 తగ్గిందండి. అప్పుడు మనకు వెళ్ళిపోయిన ఉపాధ్యాయుడికి కావాలి అంటే 10 ఇంటూ 3 30 మైనస్ 30, మైనస్ 30 వదలకు వస్తే ప్లస్ 30 అవుతుందండి. అప్పుడు 25 ప్లస్ 30 55, అంటే వెళ్ళిపోయినటువంటి పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయుడి వయసు 55 ఇయర్స్ అండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళిపోయాడు, తక్కువ వయసు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు లోపలికి వచ్చాడు. అందువల్ల ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ తగ్గిందండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 parallel sides of a trapezium so is 4 centimeters అండి. The perpendicular distance between them is 19 centimeters అండి. If the trapezium is 475 square centimeters, find the lengths of the parallel sides అండి. ఒక ట్రెపీజియంలో 2 సమాంతర భుజాల తేడా 4 సెంటీమీటర్లు, వాటి మధ్య లంబ దూరం 19 సెంటీమీటర్లు. ట్రెపీజియం వైశాల్యం 475 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే సమాంతర భుజాల పొడవులు కనుగొనండి. మనకు వాటి రెండింటి మధ్య 4 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలండి. 4 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలండి. 4 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలండి. 4 సెంటీమీటర్ల గ్యాప్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఇన్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్ టు ద ఏరియా ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. ఒక చతురస్రంలో అంతర్వృత్తము మరియు పరివృత్త వైశాల నిష్పత్తి ఎంత? సో ఇన్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. ఇన్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఓకేనమ్మా. ఒకసారి చూస్తే కినా సైడ్ ఏ అవుతుందండి, దీని రేడియస్ ఏమవుతుందండి? a/2 అవుతుందండి. a/2 అవుతుందండి. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుందండి? πr² π ఇంటూ a/2 హోల్ స్క్వేర్ అండి. సో అంతర్వృత్తం అండి, పరివృత్తం అండి. సో సర్కమ్ సర్కిల్ అండి. సర్కమ్ సర్కిల్ కింద మీరు చూసినట్లయితే సో ఒకసారి మీరు చూస్తే దీని కర్ణం అనేది సో వృత్తం యొక్క వ్యాసం అవుతుందండి. సో స్క్వైర్ యొక్క డయాగోనల్ అనేది సో సర్కిల్ యొక్క డయాగోనల్ అవుతుంది. సర్కిల్ యొక్క డయాగోనల్ ఎంత అండి? √2a. అప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి? √2a/2, అంటే సింపుల్గా a/√2 అవుతుంది. సింపుల్గా ఏమవుతుంది? a/√2 అవుతుంది. సో ఈజ్ టు πr², a/√2 హోల్ స్క్వేర్. పైకి పై క్యాన్సిల్ అవుతుంది, a² కూడా క్యాన్సిల్ అవుతుందండి. 1/4 ఈజ్ టు 1/2 అండి. 2 1s are 2 2s అండి. సో అప్పుడు ఏమవుతుందండి? 1:2 1:2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1:2. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో ఏపీ తెలంగాణ SI గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.